హాయ్ అండి. నేను ఈరోజైతే ఒక డిఫరెంట్ పాయసము, అది కూడా గోధుమ రవ్వతో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఒక కప్పు గోధుమ రవ్వ, 2 చెంచాలు నానబెట్టుకున్న శనగపప్పు, 2 చెంచాలు నానబెట్టుకున్న సాబ్దానా, ఒక కప్పు బెల్లము రవ్వకి ఈక్వల్గా తీసుకోవాలి ఫ్రెండ్స్. 3 టేబుల్ స్పూన్లు అయితే నెయ్యి, 5 కాజు, 5 బాదాము, ఫుడ్ కలర్ అయితే తీసుకున్నాను. మీరు కూడా ట్రై చేసి చూడండి. ప్యాన్ అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఒక స్పూను నెయ్యి అయితే వేసి డ్రై ఫ్రూట్స్ ఫస్ట్ వేయించుకుంటున్నాను అనమాట. తర్వాత ప్రాసెస్ అంతా ఇందులోనే చేస్తాం కాబట్టి మనము, ఓకేనా. డ్రై ఫ్రూట్స్ అయితే పక్కకు తీసుకున్నాక మిగిలిన 2 స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేసేసుకొని రవ్వ వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకొని పక్కకు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఒక కప్పు రవ్వ కాబట్టి 3 కప్పులు వాటర్ అయితే తీసుకోవాలి. కొంచెము టైం ఎక్కువ తీసుకుంటుంది. తర్వాత వాటర్ కొంచెం ఇట్లా వేడయ్యాక మనం నానబెట్టుకున్న శనగపప్పు అయితే వేసుకోవాలి. శనగపప్పు హాఫ్ అనేది కుక్కు కావాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మిగతా ప్రాసెస్ అయిపోయేలోపు మొత్తం కుక్ అయిపోతుంది. మనకు అప్పుడే తెలుస్తుంది. ఇట్లా బబుల్స్ వాటర్ ఇట్లా బుడగలు వచ్చినప్పుడు పప్పు ఉడుకుతుంది. మనకు కలర్ కూడా తెలిసిపోతుంది అప్పుడే పప్పుది. తర్వాత నానబెట్టుకున్న సాబ్దానా కూడా వాటర్లో అయితే యాడ్ చేసుకోవాలి. బెల్లం మాత్రం ఇప్పుడు వేయద్దు ఫ్రెండ్స్. రవ్వ ఉడకదు, ఇవి కూడా ఉడకవు శనగపప్పు గిట్లా. బెల్లం నేను ఎప్పుడు వేస్తానో మీరైతే అబ్జర్వ్ అయితే చేయండి. సో సాబ్దానాని అయితే నేను మొత్తము యాడ్ చేసేసుకున్నా హాట్ వాటర్లో. ఈ 2 కలిపి బాగా ఉడుకుతున్న సమయంలో మనం రవ్వ కూడా యాడ్ చేసేసుకోవాలి. కొంచెం ఇట్లా కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు బెల్లం కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట. చాలా సింపుల్ ఫ్రెండ్స్, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఓకేనా, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో అయితే చెప్పండి. చూడండి, ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం మళ్ళీ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసేసుకుంటే గోధుమ రవ్వ పాయసం రెడీ.